సీరియస్ వాదనల వేళ సిబిల్ నవటమ సుప్రీంలో షాకింగ్ సీన్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా సుపరిచితులైన కపిల్ సిబిల్ దేశంలోనే అతిపెద్ద లాయర్లలో ఒకరైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఉదంతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు సిబిల్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ సమయంలో కపిల్ సిబిల్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిబిఐ తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చేలా వాదనలు వినిపించిన కపిల్ సిబిల్ కు సిబిఐ తరపు వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య వాడి వేడి వాదనలు కోర్టు హాల్ ను వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో చోటు చేసుకున్న లోటుపాట్లపై తుషార్ మెహతా పలు అంశాలని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిబిల్ హేళనగా నవ్వుతున్న వైనాన్ని ప్రస్తావించిన తుషార్ మెహతా ఎఫ్ఐఆర్ దాఖలాలో చోటు చేసుకున్న లోటుపాట్లను నేను వివరిస్తుంటే సిబిల్ హేళనగా నవ్వుతున్నారు. ఒక అమాయకురాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో కపిల్ సిబిల్ కాస్త సర్దుకున్నారు. ఇక కోల్కతా వైద్యురాలి అత్యాచార ఉదంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సైతం అపేక్షించడం గమనార్హం. సాయంత్రం 6:10 గంటల నుంచి 7:10 గంటల మధ్యలో పోస్టుమార్టం జరిపారు. అంటే అప్పటికే అసహజ మరణమని జారీ అయినట్లే. కానీ అర్ధరాత్రి కూడా కనీసం కేసు నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం. గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అంటూ పోలీసుల తీరుపై ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ పాటివాలా సీరియస్ అయ్యారు. ఈ సందర్భంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సైతం ఆపేక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత కానీ క్రైమ్ సీన్ ను పోలీసులు ఆధీనంలోకి తీసుకోలేదు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకు అంత ఆలస్యం చేయాల్సి వచ్చింది? ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్కతా పోలీసులు అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశం. 14 గంటల ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటమా అంటూ సీరియస్ గా ప్రశ్నించారు. ఘోరం గురించి ఉదయమే తెలిసిన సాయంత్రానికి పోస్టుమార్టం చేసిన రాత్రి 11:30 గంటల వరకు పోలీసులు సమాచారమే ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించిన సిజేఐ ఇంత దారుణ అంశం గురించి తెలిసిన వెంటనే నేరుగా ఆసుపత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత. ఆయన ఎందుకు జాప్యం చేసినట్లు? అసలు ఆయన ఎవరితో టచ్ లో ఉన్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? విమర్శల తీవ్రతకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా ఆయన్ను సింపుల్ గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేయటమా? దీన్నంతటికీ ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాల్ని నేరుగా వెల్లడించాలి అంటూ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు.